గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ నేరేడు పళ్ళ గింజలతోటి నేను పొడి కారం చేయబోతున్నాను. అది డయాబెటిక్స్ వాళ్ళకి అందరికీ చాలా మంచిది. నేరేడు పళ్ళు గింజలు ఇప్పుడు ఈ సీజన్లో ఇవి ఎండబెట్టాలంటే అవ్వదు. అందుకని నేను కళాయిలో వేసుకొని పచ్చివే అంటే కొంచెమే కదా చేస్తాము, సో అందుకని తక్కువ వేసాను. ఇప్పుడు డ్రై అవ్వట్లేదు. డ్రై పెడుతూ ఉంటే అదేమో బూజు పట్టేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో నేను అందుకని ఇవి వేసుకుంటున్నాను. వేసుకొని దానివల్ల మనకి ఇవి డ్రై అయిపోతాయి. అప్పుడు మనం చేసుకోవచ్చు ఈజీగా. ఇలాగా చేస్తే డ్రైగా రోస్ట్ వేడయ్యాయి. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది మనకి ఈ మినపప్పు గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో అయిపోయింది మినపప్పు శనగపప్పును. అవి ఫ్రై అయిపోయాయి. గుప్పెడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దాంట్లో ఎండుమిరపకాయలు 11, కరివేపాకు 1 గుప్పెడంతా, వెల్లుల్లిపాయలు మొత్తం 1 గార్లిక్ ఫుల్ వేసుకున్నాను. 1 చింతపండు. గార్లిక్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత హార్ట్కి దానికి అన్నిటికీ మంచిది గార్లిక్ యూస్ చేయడం వల్ల. ఫుల్ సాల్ట్. బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం. చల్లారిపోయింది, సో మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. ఇది మనం మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలాగా పౌడర్ చేసుకోవాలి. రోజు అన్నంలో 1 ముద్ద అన్నంలో 1 స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకొని అన్నం 1 ముద్ద కంపల్సరీ తింటే డయాబెటిక్స్, షుగర్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో వాళ్ళకి హెల్త్, షుగర్ కొంచెం రెడ్యూస్ అవుతుంది. నేరేడు గింజల పొడి కారం రెడీ. ఇది